కర్బూజా పప్పు, పిస్తా, ఇలాచి, ఫుడ్ కలర్, వెనిలా, నెయ్యి, పంచదార, కార్న్ఫ్లోర్ పిండి, ఇలాచి పౌడర్ వేయడానికి ఇది. కళాయి పెట్టాలి. కార్న్ఫ్లోర్లో వాటర్ పోసి ఇట్లా పలసగా చేసుకోవాలి. కళాయి వేడెక్కినాక దాంట్లో నెయ్యి వేసి ఇలా ఉండాలి. ముద్దలు లేకుండా చూసుకోవాలి. నెయ్యి కొంచెం నెయ్యి వేయాలి అడుగంటకుండా. రెండు గిన్నెల కార్న్ఫ్లోర్ 2 తీసుకున్నాం కదా, నెయ్యి ఈ చక్కెర 2, చక్కెర షుగర్ తీపే కొంచెం 1.5, కొంచెం వాటర్ వేయాలి. మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి. 2 కప్పున్నర పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ అనుకుంటే 2 కప్పులు వేసుకోవాలి, లేదంటే కప్పున్నర సరిపోతుంది. ఇలా ఉండాలండి. ఇట్లా అంటే కొంచెం ఇట్లా అంటుకోవాలి. ఇట్లా కొంచెం జిగురులాగా కనబడాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని అందులో పోయాలి. పౌడర్ వేయాలండి. కలుపుతూనే ఉండాలి, ఉండలు కడుతుంది లేకపోతే. ఫుడ్ కలర్ వేయాలండి. ఫుడ్ కలర్ అన్న వేయచ్చు, బీట్రూట్ అయినా వేయచ్చు. కలర్ వద్దనుకుంటే బీట్రూట్ వేయచ్చు, రసం తీసి. కొంచెం వెనీలా వేయాలండి స్మెల్ కోసం. దగ్గరికి అవుతుందండి. దగ్గరికి అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటా కలపాలి. కలిపితే మనకు హల్వా తయారైనట్టే. బీట్రూట్ పొడి తర్వాతకి వేయాలి, దించే ముందు వేసి కలపాలి. నెయ్యి వేయాలండి. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేయాలి. దగ్గరికి అవుతుంది, కొంచెం ఎక్కువ అయినట్టుంది. దీంట్లో కప్పున్నర అయితే సరిపోయేది. అదండి వేయాలి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇది ఇప్పుడు పప్పులు వేయాలి. అండి ఒక గిన్నెకి నెయ్యి రాసి దాంట్లో వేసుకోవాలి.
అండి అయిపోయినట్టే. ఇవి కొంచెం డెకరేషన్కి ఇట్లా పైన వేసుకోవాలి. కట్ చేస్తాం కదా, అప్పుడు వేస్తే బాగుంటుంది, కానీ చల్లగా అయితే మళ్ళీ వేయడం రాదు. కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని తింటే చల్లగా ఉంటుంది. అయిందండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉంటుంది, తినొచ్చు. మనం బయట కొన్నట్టుగానే ఉంటుందండి. ఇది చల్లగా అయిందండి, ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఫ్రిడ్జ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత తీయాలండి. తీసిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ కటింగ్గా చేస్తున్నాను. మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, హల్వా కార్న్ఫ్లోర్ హల్వా రెడీ. చల్లగా కూల్గా